హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అ ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో వేదాలకు సంబంధించినటువంటి బ్రాహ్మణాలు ఏవి అనేటువంటి విషయం గురించి అయితే చెప్పుకున్నాం. సో మనం ఈ వీడియోలో ఏ బ్రాహ్మణం వేటి గురించి వివరిస్తుంది అనేటువంటి అంశం గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఐతరేయ బ్రాహ్మణం. సో మనకి ఐతరేయ బ్రాహ్మణం రాజుల యుగం గురించి అయితే తెలుపుతుంది. తర్వాత కౌశితకి బ్రాహ్మణం. సో ముఖ్యంగా మనం అత్యంత చిన్న బ్రాహ్మణం ఏది అంటే కౌశితకి బ్రాహ్మణం అని అంటాం. సో ఈ కౌశితకి బ్రాహ్మణం మనకి ముఖ్యంగా ఋతువుల గురించి అయితే చెప్తుంది. ఆ తర్వాత జైమినీయ బ్రాహ్మణం. ఈ జైమినీయ బ్రాహ్మణం వచ్చేసి మనకి ఇతిహాసాల గురించి అయితే చెప్తుంది. ఆ తర్వాత అత్యంత పురాతనమైనటువంటి బ్రాహ్మణం తాండ్య మహాబ్రాహ్మణం. ఈ తాండ్య మహాబ్రాహ్మణం మనకి వృత్యోత్సోమ యాగం గురించి అయితే చెప్తుంది. సో ఈ వృత్యోత్సోమ యాగం అంటే ఏమిటి అంటే ఆర్యన్స్ కాని వారిని అంటే నాన్ ఆర్యన్స్ని ఏ విధంగా ఆర్యులుగా కన్వర్ట్ చేయాలి అనేటువంటి అంశం గురించి అయితే చెప్తుంది ఈ తాండ్య మహాబ్రాహ్మణం. అలాగే రాజ్య నాశనం కూడా ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశం గురించి కూడా ఈ తాండ్య మహాబ్రాహ్మణం అయితే చెప్తుంది. ఆ తర్వాత ఛందోగ్య బ్రాహ్మణం. ఈ ఛందోగ్య బ్రాహ్మణం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ ఈ 4 అంశాల గురించి కూడా మనకి ఛందోగ్య బ్రాహ్మణం వివరిస్తుంది. ఆ తర్వాత మనకి సద్వింస బ్రాహ్మణం. ఈ సద్వింస బ్రాహ్మణం శకునాల గురించి అయితే తెలుపుతుంది. ఆ తర్వాత తైత్తరీయ బ్రాహ్మణం. ఈ తైత్తరీయ బ్రాహ్మణం మనకి ముఖ్యంగా తల్లిదండ్రులను, గురువులను, ముసలివారిని ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి అంశం గురించి అయితే చెప్తుంది. ఆ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి బ్రాహ్మణం శతాపథ బ్రాహ్మణం. ఈ శతాపథ బ్రాహ్మణం వచ్చేసి మనకి వ్యవసాయం గురించి, వడ్డీ వ్యాపారం గురించి, తూర్పు పశ్చిమ సముద్రాల గురించి అయితే వివరిస్తుంది. ఆ తర్వాత అత్యంత పెద్ద బ్రాహ్మణం మనకి ముఖ్యంగా అధర్మణ వేదానికి సంబంధించినటువంటిది గోపద బ్రాహ్మణం. ఇది అత్యంత పెద్ద బ్రాహ్మణం కూడా. సో ఈ గోపద బ్రాహ్మణం మనకి ముఖ్యంగా అధర్మణ వేదం గురించి పూర్తిగా సమాచారం అందిస్తుంది. అలాగే నరకంలో ఏ విధంగా శిక్షలు ఉంటాయి అనేటువంటి అంశం గురించి కూడా మనకి ఈ గోపద బ్రాహ్మణం అయితే చెప్తుంది. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.